హరే కృష్ణ. జై శ్రీరామ్. 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 హరే కృష్ణ. 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 సేపట్లో మొత్తం వినపడాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. నా సౌండ్ కట్టిమని చెప్పరా? సౌండ్ కట్టిమని చెప్పండి. ఎవరు చెప్తారు? ఆపేసి పాస్ పెట్టి వెళ్ళి అది ఆపేమని చెప్పి చిన్నోడు కదా. ఏం పేరు నీ పేరు? జగన్నాథ్. జై జగన్నాథ్. ఇప్పుడు షిఫ్ట్ ఆఫ్టర్ గిఫ్ట్ ఇన్ లిఫ్ట్. నీ పేరు? కార్తిని. మళ్ళీ వేరే గిఫ్ట్ తర్వాత. నీ పేరు? పునీత్. ఓ ధరణి మీద ధరణి, బంగారు ధరణి. కూర్చో. జగన్నాథ్ గిఫ్ట్ ఇచ్చేనా నేను? అవునా? ఇక్కడ కాదా? ఎక్కడ? రైట్ రైట్. స్టిక్ మర్చిపోయాం కదా. రైట్ రైట్. అమ్మో 2 ఏళ్ళు. థ్యాంక్ యూ సార్. నన్ను మొదలు పెడదామా? ఇక్కడికి వచ్చింది పల్లి, తీసుకొచ్చింది బంగారు తల్లి, ఇంకా మొదలెట్టకపోతే లొల్లి. రైట్. మంత్రం చెప్పుకుందాం, తర్వాత పరిచయం చేసుకుందాం. వాడు జయప్రకాష్ కూర్చో. హరే కృష్ణ. హరే కృష్ణ. లక్ష్మి. హరే కృష్ణ. బుక్ ఇచ్చారా నీకు వాడు? గుడ్. అందరూ ఎంటర్ అయిపోయారా? చేయలేదా? బుక్ ఇప్పుడే వచ్చిందా? రైట్. హరే కృష్ణ. హరే కృష్ణ. నన్ను అందరూ నడు నిలబెట్టండి. నడు నిలబెట్టమన్నా. మీరు నిలబడద్దు, మనకు అలవాటు కదా ఇలా పడక్తుంటాం. కంచి స్వామివారు ఇలా కూర్చుని ఉంటారు 6 గంటలు 7 గంటలు 8 గంటలు. మంచి పర్సనాలిటీ. ఇలా కూర్చుని ఇలా ఉంటారు, అలా వెనక్కి వేయరు. కుర్చీ అలవాటు మనకి, అలా వేసేస్తుంటాం, జారబడిపోతుంటాం. అంటే అది కలియుగ లక్షణం. అది చెప్పారు భాగవతంలో 1వ స్కందంలో 1వ అధ్యాయంలో 10వ శ్లోకంలో చెప్పారు. మంద సుమంద మతయో అన్న మందబాధ్యు. కానీ మనం రక్షించబడచ్చు. వానొస్తే గొడుగు వాడట్లే. అలా చూసారా? రాధాకృష్ణ గారు వెంటనే బుద్ధి వాడారు. లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు అది కావాలి అంటే మన మీద మనకు ప్రేమ ఉండాలి. దేవుడి మీద, దేశం మీద, తర్వాత దేహం మీద ప్రేమ ఉండాలి. ఇదిగో చూడండి, ఈ 2 వేలు బొట్టన వేలులో చూపుడు వేలు పెట్టండి. తర్వాత మిగిలిన 2 వేలని చూపుడు బొట్టన వేలు మీద పడుకోబెట్టండి. దీనిపై సంజీవిని ముద్ర. చక్కగా మోకాళ్ళ మీద పెట్టండి. ఎంత వింటే అంత ముద్రలో ఉండాలి, నిద్రలో ఉండకూడదు కదా. తప్పదు కాబట్టి నిద్రపోవాలి, తప్పదు కాబట్టి తినాలి. అదొక ఉద్యోగం కాకూడదు, అది ఉద్యమం అసలు కాకూడదు. రాత్రి నైట్ స్ట్రీట్ ఏంటిదండి? ఫుడ్ కోర్ట్, ఫుడ్ కోర్ట్లు, ఈట్ స్ట్రీట్లు, అదంతా ఉద్యమాలు. అవి తినడం ఉద్యమం ఏమిటండి? తినడం ఉద్యమం ఏంటండి? తప్పదు, దీన్ని నిలబెట్టుకోవడానికి తినాలి. కలిగి ఉంటే ఏం చేయలేం. ప్లీజ్ చక్కగా ఈ ముద్ర చాలా మంచిది. అందులో కోవిడ్ వ్యాక్సిన్లు అవి వేసుకున్నారు కదా. నేను వేసుకోలేదు తెలుసా. నేను ఏ వ్యాక్సిన్ వేసుకోలేదు, కేవలం ఆయుర్వేదం మెడిసిన్ వాడాను అంతే. ఇట్స్ గోయింగ్ నాన్న చక్కగా ఇలా నడున పెట్టింది. మనం 11 సార్లు ఓంకారం చెప్తాం, తర్వాత మనం మాట్లాడుకుందాం చక్కగా. మంచి వాతావరణంలో మంచి వ్యక్తులు, మంచి భక్తుల మధ్య ఉన్నాం మనం. 11 సార్లు ఓంకారం చెప్పుకుని మనం విషయంలోకి వెళ్దాం. ఓ
భవంతు మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ సతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ చోర్మా మృదంగమయ ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శ్రీ సింహాచలప్పన్న స్వామికి సింహాచల లక్ష్మణ సింహదేవ భగవానికి శ్రీ కనక మహాలక్ష్మీ మాయకి శ్రీ సంపత్ వినాయక స్వామికి శ్రీ రాధా దామోదర భగవానికి శ్రీ జగన్నాథ బలదేవ సుభద్ర మహారాణికి విశాఖపట్నం భక్త బృందకి అభయ హిందూ సేనకి అభయ హిందూ సేనకి అభయ హిందూ సేనకి భారత్ మాతా की जय श्री राम जय श्री राम जय श्री राम ప్రియా హిందూ బంధువులారా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ఇలాంటి కార్యక్రమాలు ఇదే స్థానంలో ఎన్నోసార్లు చేసుకున్నాం. అయితే ఇప్పుడు మనం కొత్త పేరుతో ఈ కార్యక్రమం నడుపుతున్నాం. పాత్ర ఏదైనా ఆకలి తీర్చే పదార్థం అదే. కాబట్టి మనందరి యొక్క ఉద్దేశం దేశము ధర్మము. అందుకే అక్కడ రాయబడింది కదా, ఏ దేశం? దేశం కోసం ధర్మం కోసం. తర్వాత ఏం చేయాలి అది మీరే చెప్పాలి. ఏం చేద్దాము, ఏం చేయాలో చాలా ఆలోచనలు నాకు ఉన్నాయి. అలాగే ఆ చేసేవాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. మనం అందరూ మాట్లాడదాం, కొంతమందే ఉన్నారు కాబట్టి. గతంలో ఏమైందంటే ఎవరికో మైక్ ఇస్తే ఇంకా ఐస్ క్రీము తినడం అలవాటు అయిపోవడం వల్ల మైక్ అలా తినేస్తారు, మనం ఏం అనలేము. అలా కాకుండా నేను చాలా ఫీల్ అయ్యాను, చాలా లేట్ అయిపోయింది. అందుకని ఇప్పుడు మనం ఒక మంచి పని చేద్దాం. ఏంటంటే మా శివశంకర్ వద్దు వారికి ఇచ్చే లాయర్ గారికి ఇచ్చి పేరు నెంబర్ వేసేయండి, అలా పక్క వాళ్ళకి పాస్ చేసేస్తారు. ఆ తర్వాత అందరూ మైక్లో లేదు ఉట్టినే మన తక్కువ ప్లేసే కాబట్టి పరిచయం చేసేసుకుందాం. అందుకని అందరి యొక్క గొంతు అందరికీ వినపడాలి. రాధాకృష్ణ గారితో మొదలు పెడదాం. పెద్దవాళ్ళు మనకు బలం. హరే కృష్ణ. హరే కృష్ణ. నా పేరు గరిమెండ రాధాకృష్ణ. విశాఖపట్నంలో సీతమ్మధారలోనే ఉంటాను. సమరస్త సేవా ఫౌండేషన్, ఈ పేరు మీరందరూ విని ఉంటారు. దానికి ఉత్తరాంధ్ర జిల్లాల సంయోజకగా పనిచేస్తున్నాను. ఇంతకుముందు హిందుస్థాన్ జింక్ అనే కంపెనీలో పనిచేసి 2010 నుండి ఈ కార్యక్రమంలోనే ఉన్నాం. హరే కృష్ణ. హరే హరే. నన్ను అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడే నుంచుని మీరు మీ పరిచయం అయిపోతే కాస్త మనశ్శాంతి. అన్యాయం అయిపోయింది, నేను మాట్లాడించలేదని నాకు చాలా బాధ ఉంది. అందుకని తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. నా పేరు నరేంద్రనాథ్ చౌదరి. నేను ఆర్మీలో పనిచేశాను. ప్రస్తుతం నా బాధ్యత విశాఖ జిల్లా సంయోజక్ ఎస్ఎస్ఎఫ్. హరే కృష్ణ. హరే కృష్ణ. నా పేరు కేశవ నాయుడు. నేను గురులవలో ఆర్ఎంపీ డాక్టర్గా మరియు ఎల్ఐసి ఏజెంట్గా నా జీవితం కొనసాగిస్తున్నాను. ఆర్ఎస్ఎస్లో ఆనందపురం ఖండ సేవా ప్రముఖగా బాధ్యత నిర్వహిస్తున్నాను.
హరే కృష్ణ, అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణ చైతన్య సాయి. నేను ఆధ్యాత్మికత అంటే నాకు చాలా ఇష్టం, అందుకనే ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుందామని వచ్చాను. హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ. నా పేరు కసిరెడ్డి సురేంద్రబాబు. నేను ప్రస్తుతం పోలీసు శాఖలో క్రైమ్ బ్రాంచ్లో పనిచేస్తున్నాను. నేను గత 20 సంవత్సరాల నుంచి సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి చందన దీక్ష శ్రీ నృసింహ దీక్ష ప్రచారకుడిగా పనిచేస్తూ ఖాళీ సమయాలలో గిరిజన మండలాల్లో, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల గిరిజన మండలాల్లో నేను హిందూ ధర్మం కోసం నా వంతుగా కృషి చేస్తూ తిరుగుతూ ఖాళీ సమయాల్లో పనిచేస్తున్నాను. హరే కృష్ణ, జై శ్రీమన్నారాయణ. మన కసిరెడ్డి గారు ధర్మ విషయంలో చాలా కసిగా పనిచేస్తారు. ఎందుకంటే వారితో నేను పాడేది వెళ్ళాను. గిరిజన తాండాలకి చాలా ఆనందంగా ఉంటుంది. వారు అంటే ఏమంటారు, వాళ్ళందరినీ ధర్మం పట్ల నిష్ఠతో నడిపించాలని బాలకృష్ణ గారు వెళ్ళండి. వారు నడిపించాలని వారు చాలా సార్ మీరు కసిరెడ్డి గారు మీ పేరు, మీ ఇంటి పేరు ఒకటే గుర్తుండదు నాకు. ఏ పేరు మీ పేరు? సురేంద్రబాబు. కసిరెడ్డి, కసి అదొకటి గుర్తుండదు. హరినామమే మనకు తరగని ధనము. అద్భుతం. అసలు నేను చాలా ఆనందపడ్డాను. పోలీస్ శాఖలో ఉండడం, భక్తి కలిగి ఉండడం సరే, వ్యక్తిగత భక్తి వేరు, లోకం పట్ల అసలు మీకు ఎలా అనిపిందో కానీ మీ ఇంటి పేరుకి సార్థకం. జై శివ. నన్ను అందరూ మాట్లాడండి నాన్న, ప్లీజ్ రండి. గవర్నమెంట్స్ వచ్చింది. జై శ్రీరామ్, ఓం నమః శివాయ. నా పేరు వరహాగిరి శ్రీనివాస్ శర్మ. అందరూ మాట్లాడాలి నాన్న, అందరూ వినాలి, అందరూ మాట్లాడాలి. నా పేరు వరహాగిరి శ్రీనివాస్ శర్మ. నేను ఇక్కడ నన్ను మైకు పెడదాం, అప్పుడు కాస్త కంట్రోల్లో ఉంటాను. నాకు అది అవసరం. ఆ గుడి ఎక్కడ ఉంది, అలా మన సెల్ఫ్ ఇంట్రడక్షన్లో మనం ఏం చేస్తాం. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు చెప్పారు, ఆయన ఏం చేస్తున్నారు చెప్పారు, వారు ఏం చేస్తున్నారు అని చెప్తే ఓహో ఇక్కడే, అయ్యో మా పక్కనే ఉంది గుడి అని తెలుస్తుంది. అందుకని ఊరికే పేరు ఊరు చెప్పకుండా సెల్ఫ్ ఇంట్రడక్షన్. జై శ్రీరామ్, నా పేరు వరహాగిరి శ్రీనివాస్ శర్మ. నేషనల్ హైవేలో ఉన్న పంజాబ్ హోటల్ దగ్గర హైవే శివాలయంలో నేను అర్చకత్వం చేస్తున్నాను. అలాగే స్మార్త పురోహితుడిని. స్వామివారి యొక్క వాక్యాలకి నేను ఆకర్షితున్నాయి. ఆయన మాట్లాడే తీరును బట్టి ఆయన తలుగా చిన్నబిడ్డ ఆయనకు వసతి ఇచ్చే గొప్ప అవకాశం నాకు కలిగింది రోజు. తెల్లవారుజామున కాబట్టి స్వామివారికి సదాసేవలో. నెక్స్ట్ రండి నాన్న, ఇంకెవరు రండి నాన్న ప్లీజ్. మా మైకే కరెక్ట్ వింటారు ఉంటారు. జై శ్రీమన్నారాయణ. నా పేరు మధ్య చండి. నేను కృష్ణధర్మ రక్షణలో కార్యకర్తగా పనిచేస్తున్నాను. నేను పనిచేసేది హోటల్లో పనిచేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీ. ఎలా అయినా పర్లేదు, ఇష్టం నాన్న. జై శ్రీరామ్. నా పేరు భాస్కర్. స్విగ్గీ డెలివరీ పార్ట్నర్గా చేస్తాను. జై శ్రీరామ్. నా పేరు అప్పన్న. విశాఖపట్నం ఏవిఎన్ కాలేజ్ దగ్గర ఉంటాను. యాక్చువల్గా నేను 10 సంవత్సరాల నుంచి హిందూ ధర్మం కోసం పనిచేస్తూ ఉన్నాను. అయితే నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే స్వామీజీ గారి పిలుపు నాకు చాలా సంతోషదాయకంగా అనిపించింది. ఎందుకంటే నేను ఏం చెప్పాలనుకున్నానో ఒక ప్లాట్ఫామ్ని వచ్చేలాగా చేశారు. యాక్చువల్గా ఏంటంటే ఎక్కడైనా ఏదైనా ఒక సమస్య ఏర్పడితే, మన హిందూ ధర్మానికి ఏదైనా ఒక ఆపద వస్తే దాన్ని వీడియో తీసి షేర్ చేసుకుంటున్నారు. అక్కడ ఎక్కడైతే సమస్య వచ్చిందో ఆ సమస్యకి ఒక్కరు కూడా వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, సో దాన్ని ఏం చేస్తే పరిష్కారం అవుతుందని ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా ఫార్వర్డ్ మెసేజ్, అక్కడ పలానా ప్లేస్లో అమ్మాయిని లవ్ చేయడం చేస్తే ఎత్తుకెళ్ళిపోయారు, వాళ్ళ దగ్గర గోయిన్స్ జరుగుతుంది, వాళ్ళ దగ్గర మత మార్పిడి జరుగుతుంది. సో ఇలాగా ప్రతి దగ్గర కూడా చూసుకుంటే ఫార్వర్డ్ మెసేజ్లు వస్తున్నాయి. కానీ అక్కడ ఎవరైనా 10 మంది వెళ్ళి దాన్ని ఆపారా అంటే లేదు. సో నేను ఎన్నోసార్లు, కొన్ని 100 సార్లు గోల్ని సంరక్షించి ఎక్కడైతే గోల్ని తరలిస్తున్నారో అక్కడికి వెళ్ళి ఆపడం జరిగింది. రీసెంట్గా ఒక 2 days బక్రీద్ రోజు కూడా అర్ధరాత్రి 12 గంటలకి నేను ఆపడం జరిగింది. అక్కడ నేను ఆపిన మరుసటి వీడియో కూడా తీసి సిఏ గారికి నైట్ 12 గంటలకు ఫోన్ చేయకపోతే, ఆయన లిఫ్ట్ చేయకపోతే ఈ రోజు నేను ఇక్కడ నిలబడను. ఆ రోజే నన్ను కబిలాకి తీసుకెళ్ళి వేసేస్తాను. అక్కడ 30 మంది కత్తులతో నన్ను దాడి చేశారు. ఇదే విషయాన్ని సిఏ గారితో మాట్లాడితే
రాజీకి వచ్చారు. ఏమని వాళ్ళతో నీకు ఎందుకమ్మా గొడవ, నువ్వు పక్క పక్కన ఉంటారు, ఏమన్నా నేను ఒంటరిగా ఫ్యామిలీతో ఉన్నావు, పిల్లలతో ఉన్నావు, నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు కూడా, నిన్ను ఏమైనా చేస్తే నీ ఫ్యామిలీ ఏమవుతుంది ఒకసారి ఆలోచన అంటే నన్ను భయపెట్టి అక్కడి నుంచి గోవుల్ని చంపుతున్నా కానీ ఏమి చేయలేని నిశ్చయిస్తుంది. నేనేమైనా చేయగలిగింది ఉందంటే స్పేస్లో కంప్లీట్ అవ్వడమే, అంతకుమించి ఏం చేయగలను. ఒంటరిగా ఓ 10 మంది ఉంటే ఆ 10 మందిని వాళ్ళని ఎదిరించి ఆ గోవులను అక్కడి నుంచి తప్పించగలవు. కానీ ఒంటరిగా టైంలో 12 గంటలు నైట్ 12 గంటలకి వీడియో కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఈ అధికారంగా కానీ ఎవరేం చేయలేని పరిస్థితి. హిందువులకి అధికారంగా పోలీసుల పరంగా ఎటువంటి సపోర్ట్ లేదు, రాజకీయ పరంగా సపోర్ట్ లేదు, హిందువుల చైతన్యం ఐక్యత లేదు. ఒక హిందువు ఏదైనా చేయాలనుకుంటే ఎలా సాధ్యపడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో చైతన్యం రావాలి. ఎక్కడైనా సమస్య వస్తే దానికి వీడియో తీసి ఫార్వర్డ్ చేయడం కాదు, ఆ ప్లేస్లో ఎవరైతే అడ్డుకున్నారో ఆ వ్యక్తి నెంబర్ తీసుకొని ఫోన్ చేసి అక్కడ ఏం జరిగింది, మీకు ఎవరైనా సపోర్ట్ ఉన్నారా లేదా, మేము వస్తాం, మేము అండగా ఉన్నాం, మీరు అక్కడే ఉండండి, అరగంట 10 నిమిషాలు పలానా టైంలో మేము పలానా ప్లేస్లో ఉన్న వస్తామని ధైర్యం ఇచ్చే వ్యక్తి ఒక్కరు లేరు. మరి ఎలా కాపాడుతారు? ఇలాంటి మీటింగ్లు ఎన్నో స్వామీజీ గారు పెట్టుంటారు, కానీ ఎక్కడ చైతన్యం వస్తుంది? మీటింగ్లకు అటెండ్ అయినంత మాత్రాన సమాజంలో మార్పు వస్తుందా? ఒకసారి ఆలోచించండి. గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి పని చేస్తేనే మార్పు వస్తుంది. ఈ విషయం తెలియజేయడానికి నేను నాతో పాటు పనిచేయడానికి విశాఖపట్నంలో ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పనిచేయడానికి గ్రౌండ్ లెవెల్లో రెడీగా ఉన్నారా? ఈ విషయాన్ని మీరు సిద్ధంగా ఇక్కడికి వచ్చామంటే ఆ పని చేయడానికి వస్తేనే ఇక్కడికి రావాలి, లేదంటే సమయం వృధా. ఏదో 2 విషయాలు మాట్లాడుకోవాలనుకుంటే వేస్ట్, సమయం వృధా. నేను ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. అప్పని చెప్పింది సత్యమే కదా. మనం గ్రౌండ్ లెవెల్లో పని చేయకపోతే మన గ్రౌండ్ ఆల్రెడీ కూలిపోతుంది, గ్రౌండ్గా ఉంది అనుకునే గ్రౌండ్ ఉండదు. మళ్ళీ అందరూ మాట్లాడేసేస్తే మన విషయంలోకి వెళ్దాం. నెక్స్ట్ రండి, పరిచయం రండి. ఇది రాదుగా, వాళ్ళు రావాలి. రండి త్వరగా లైవ్. స్వామీజీకి నమస్కారం, ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నమస్కారం. నా పేరు కొల్లూరు రవిశంకర్. నేను గత 22 సంవత్సరాలుగా విశాఖపట్నం బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను. హిందువులకి ఎక్కడైనా ఏదైనా తప్పిదం జరిగినా లేదా వాళ్ళకి ఏమైనా అవమానం జరిగినా వాళ్ళ పక్కన నేను నిల్చుంటూ ఉంటాను. అలాగే స్వామీజీ గారి మీద చాలా తప్పుడు కేసులు పెట్టారు, ఇదే విశాఖపట్నంలో సిఐడిలో పెట్టారు. ఆ కేసులన్నింటినీ కూడా నేను డిఫెండ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. నంబర్ ఇస్తున్నాను. నెక్స్ట్ రావాలన్నా ఎవరున్నారు? పరిచయం, పేరు ఊరు చెప్పంతే, ఉపన్యాసం లేదు, పేరు ఊరు అంతే. నువ్వేం చేస్తున్నావు? నో ఉపన్యాసం, ఓకే అంతే, పేరు ఊరు. నా పేరు క్రాంతి అండి. నేను వైజాగ్ ఏం కాలేజ్ ఇక్కడ ఉంటాను, అప్పన్న ఇంటికాడ పక్కనే. ఏం చేస్తుంటారు? ఆటో వేస్తాను అంతే. వెరీ గుడ్. మైక్ అంటే ఏదో కట్టా అంతే, ఇప్పుడు పోయింది అంతే అంతే. హరే కృష్ణ. నా పేరు హరి అండి, నాకు కొత్త సార్. ధర్మానికి నా వంతు సాయంగా మా ఊరికి ఎటువంటి క్రైస్తవులుగా ఎవరో వచ్చినా రాకుండా నేను చూసుకుంటాను. ఎవరంటే నేనంటే ఎవరో మా ఊరైతే కంపల్సరీ రారు. ఒకరు నేను లేనప్పుడు వస్తే రావచ్చు, కానీ నేను చెప్పైతే రాదు. గొర్రెలు రాకుండా ఆపుతాడు, గొర్రెలు పాలితే సింహం. నా పేరు మోహన్ అండి. నేను ఆటో వేస్తుంటాను. నేను ఒకప్పుడు క్రైస్తవ మతంలో కొంతకాలం ఉండి నేను అక్కడ నుండి బయటకు వచ్చానండి. ఒక క్షణం, మీరు మళ్ళీ ఆయన పేరు ఏముంటుంది తెలుసా? నా సెలవు అడగండి. వైజాగ్ గొర్రెలు, మాజీ గొర్రె, మాజీ గొర్రెలు అదే ఉంటుంది. చెప్పద్దా? ప్రస్తుతం అయితే హిందూ మతంలో ఉన్నాను. నేను నా పిల్లలకి ఇప్పటి నుంచే నేను ఆల్రెడీ మొక్కుతున్నాను. మా పిల్లల్ని అడగండి, ఎవరైనా వచ్చి స్కూల్లో ఫ్రెండ్స్ కానీ ఎవరైనా తోటి విద్యార్థులు కానీ యేసు కోసం చెప్తే మా పిల్లలు ఇప్పటి నుంచే రియాక్ట్ అవ్వడం మొదలెట్టేశారు. జస్ట్ ఎవరు చెప్పరు అలాగా, కానీ ఎవరైనా చెప్పే ప్రయత్నం చేసినా వాళ్ళు ఏదైనా వాళ్ళు కేకు ఇచ్చి తినమన్నా కూడా ముందు మా ప్రసాదం తింటేనే మేము తింటామన్న లెవెల్లో కూడా బాబు చిన్న బాబు 8 months, బాబు 10 months. బాబు కనపట్టాడు, చిన్న బాబు అలా చేస్తాడు. ఓకే 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 ఓకే.
భలే భలే. అయితే స్కూల్లో గొర్రెలకు చెప్తావా? గొర్రెలకు చెప్తావా? గొర్రెలు అంటే తెలుసా? గొర్రెలు అంటే తెలీదే? ఇలా అంటారు కదా, అలా గొర్రెలు అంటారు. తమ్ముడి పేరు ఏం పేరు? యశ్వంత. ఇగో ఇది అమ్మకి ఇచ్చి వేయమని చెప్పు. ఇలా కాదు అక్కడ మాతాజీకి ఇచ్చి అమ్మ వేయండి తెలియదు ధరణికి, బంగారు తల్లికి. మీరు గమనించారా ఇక్కడ లాయర్లు పోలీసు వాళ్ళే కాకుండా ఆటో వాళ్ళు ఉన్నారు, స్విగ్గీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. మనం సమాజంలో అన్ని వర్గాలు కావాలి. ఏదో ఇందాక ఎవరు మన అప్పన్న చెప్పాడు కదా, మీటింగ్కి రావడం ప్రయోజనం ఏమిటి? అట్టడుగు వర్గం దాకా వెళ్ళడమే. అదే అమ్మ రండి వినాలే ప్లీజ్. సభాయ నమః, గురుభ్యో నమః. నా పేరు పున్నమరాజు శైలజా కృష్ణ. నేను సంగీతం అభ్యసించాను. మ్యూజిక్ టీచర్గా కేవీ స్కూల్లో పనిచేస్తున్నాను. ఓన్గా క్లాసెస్ అవి రన్ చేసుకుంటాను. గురువు గారి ఆదేశం మేరకు ఇక్కడికి ఫస్ట్ టైం రావడం జరిగింది. అది ఎందుకంటే భారతదేశం అనే ఒక మాట వింటేనే ఒళ్ళంతా పులకరించిపోయే ఆ దేశభక్తి ఉండడం వల్ల దేశం గురించి అసలు ఏంటి విషయం జరుగుతుంది విందాము, దాన్ని ఫాలో చేయడానికి ప్రయత్నం చేద్దామని రావడం జరిగింది. అంటే నాకు తోచిన మాటల్లో ఒక మాట ఏంటి అంటే, మనమందరం ఇంటికి యజమాని ఎలాగో భారతదేశం అనే ఒక ఇంటికి మనమందరం యజమానులమే. బయట నుంచి ఇంట్లో ఊరకొచ్చి పడినా ఏదైనా ఉన్నాగో యజమాని ఎలా రక్షించుకుంటాడో మన ఇంటిని, ఆ రకంగా మనం అందరం కూడా ప్రయత్నం చేసి మన వంతుగా దేశానికి సహాయపడాలని కోరుకుంటున్నాను. ఆన్లైన్లో కూడా నేర్పుతారు, చెప్పండి. అవి సంగీత విషయం కూడా చెప్తే ఆసక్తి ఉన్న వారికి ఉపకారం కదా. గిరిరాజ అకాడమీ అని మా తల్లిదండ్రుల పేర్లు గిరిజ రాజారావు గారని, రెండు పేర్లు కలిపి గిరిరాజ అకాడమీ అని వోకల్ క్లాసెస్, నాది వోకల్ సబ్జెక్ట్, వోకల్ క్లాసెస్ రన్ చేస్తున్నాను. ఆ నెంబర్ ఇక్కడ గురువు గారి దగ్గర ఇచ్చి వెళ్తారు ఎవరైనా క్లాసెస్ కోసం అంటే. ఆన్లైన్ ఎక్కడైనా ఎక్కడ క్లాసెస్ అని చెప్తాను. ఎందుకంటే భారతదేశం అంటే సాహిత్యం, భారతదేశం అంటే సంగీతం. కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమత. అమ్మ అందరికీ నమస్కారం అండి. గురువు గారికి నమస్కారం. నా పేరు నివేదిత. వినపట్లేదండి. నా పేరు వామరాజు నివేదిత అండి. నేను శ్రీకృష్ణ విద్యామందిర్ స్కూల్లో మ్యూజిక్ టీచర్గా చేస్తున్నాను. శైలజ్ గారితో కలిసి నేను ఇక్కడికి వచ్చాను. స్వామివారిని నేను యూట్యూబ్లో అంతా ఫాలో అవుతుంటాను. నాన్న ఎవరో ఒకరి తర్వాత అలా సిద్ధంగా అందరూ మాట్లాడితే మళ్ళీ మనం మాట్లాడుకుని కాస్త ఒక దృష్టితో వెళ్దాం. అందరి గొంతులు అందరికి వినపడాలని కోరిక. అందరూ